ఎర్త్కి కూడా ఈ మనకి ఏదైతే హార్ట్ బీట్ ఉంటుందో ఎర్త్కి కూడా అలాంటి పల్సేషన్ ఉంటుంది. అలా మనకి లబ్ అని ఎలా అయితే బీటింగ్ ఉంటుందో ఈ ఎక్స్పాన్షన్ తిరిగే దాంట్లో ఇట్ గెట్స్ లైక్ దట్ సౌండ్, ఆ పల్సేషన్. దానికి తగ్గట్టుగా జరుగుతున్న మార్పులు మనం పౌర్ణానికి అమావాస్యకి మన సముద్రాల్లో ఈ అలలు ఎగిసిపడ్డంలా చూస్తున్నాం కదండి. అదేలాగా అవి మన మనిషి మీద కూడా ప్రభావం చూపిస్తాయి. అంటే మనకి రెట్రోగ్రేడ్స్ యూనివర్స్ దాంట్లో చూస్తున్నప్పుడు వీఆర్ ద సింబాలిజం ఆఫ్ ద యూనివర్స్, వీఆర్ ద ప్రోటోటైప్ ఆఫ్ ద యూనివర్స్. సో సరి అయిన వాతావరణం అనేది ఇంటెలిజెన్స్ తీసుకొస్తుంది. చిన్న విషయం అండి, ఒక విత్తనం మనం నాటాం, నేను ఆ విత్తనం అనుకుని ఒకవేళ నేను బయటికి రాగానే నా చుట్టూ పొదలు ఉంటాయి అందుకని నేను లోపలే దాక్కుంటాను అని విత్తనం అనుకుంటుందా? అనుకోదు. వచ్చిన తర్వాత అది ఫైట్ చేస్తుందా? ఎలాంటి వాతావరణం నేను చేయగలను అనుకునే ఒక వాతావరణం అది క్రియేట్ చేసుకుంటుంది ఫస్ట్ కదండి. అంటే అది నమ్ముతుంది నాకు కావాల్సిన ఫోటోసింథసిస్కి కావాల్సినవన్నీ నాకు రెడీగా ఉంటే ఐఎమ్ రెడీ టు ప్రోటాప్. సో ఇక్కడ వాతావరణం అనేది ఏంటంటే ఈ కండిషనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి మైండ్ కండిషనింగ్ కావాలి. సోల్ యొక్క పర్పస్ సాల్వ్ అవ్వాలంటే శరీరం ద్వారా యువర్ మైండ్ షుడ్ బి కండిషన్డ్. అందుకే పెరుగుతున్న వాతావరణం యొక్క ప్రభావం చాలా ఉంటుందండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రకృతిలో ఉన్న మొక్కలు కానీ జంతువులు కానీ ఆ మాటకు వస్తే వాటితోటి ఉండే మనిషి కానీ న్యాచురల్ సైక్లికల్ ఫినామినన్ని కనుక అర్థం చేసుకుంటే బాగా బతకచ్చు సింపుల్గా. బట్ మనం దాన్ని కాంప్లికేట్ చేస్తాం బుద్ధి లేకపోవడంతో, వక్రీకరించిన బుద్ధితోటి చేస్తాం. ఎందుకంటే ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను నాది సొంతమైన సెల్ఫిష్లోకి వెళ్తామండి. కానీ ఈ యాటిట్యూడ్ ఉండడం మంచిది. అంటే కారణ శరీరం మనది, కారణ శరీరానికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది. యాటిట్యూడ్ హై ఫ్రీక్వెన్సీలో ఉందా లో ఫ్రీక్వెన్సీలో ఉందా అన్నది తెలియాలి. ఆ తెలియాలి అంటే మనకి ఈ అభ్యాసాలు ఇవన్నీ అలవాటు అవ్వాలి.